వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ 10th క్లాస్ సోషల్ స్టడీస్ ప్రపంచీకరణ ప్రాక్టీస్ బిట్స్. బహుళ జాతి సంస్థలు డాష్ల ద్వారా సేవలు అందిస్తాయి. ఆప్షన్ సి వినియోగదారుల సేవ. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడగలిగిన విద్యావంతులైన యువత డాష్ సేవలను అందిస్తున్నారు. ఆప్షన్ ఏ కస్టమర్ కేర్. నెక్స్ట్ వన్, బహుళ జాతి పెట్టుబడులు చాలా సందర్భాలలో డాష్ కొనేసి ఉత్పత్తిని విస్తరించుకుంటాయి. ఆప్షన్ బి స్థానిక కంపెనీలను. నెక్స్ట్ వన్, డాష్ వాణిజ్యం వివిధ దేశాలలోని మార్కెట్లను అనుసంధానం చేస్తుంది. ఆప్షన్ ఏ విదేశీ. నెక్స్ట్ వన్, డాష్ సేవలను ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వినియోగిస్తారు. ఆప్షన్ బి టెలికమ్యూనికేషన్. నెక్స్ట్ వన్, ప్రభుత్వం విధించిన అవరోధాలను పరిమితులను తొలగించడాన్ని డాష్ అంటారు. ఆర్థిక సరళీకరణ అంటారు. నెక్స్ట్ వన్, ఫోర్డ్ మోటార్స్ అనేది డాష్ కంపెనీ. ఆప్షన్ బి అమెరికా కంపెనీ. నెక్స్ట్ వన్, టెలికమ్యూనికేషన్ సేవలకు ఉదాహరణ డాష్. ఆన్సర్ ఆప్షన్ డి ఫ్యాక్స్. నెక్స్ట్ వన్, ప్రస్తుతం ప్రతి రంగంలో డాష్ ప్రవేశించాయి. ఆప్షన్ ఏ కంప్యూటర్లు. నెక్స్ట్ వన్, డాష్ నుండి మొదలుకొని దీర్ఘకాల ప్రభావం చూపించేలా భారతదేశ విధానాలలో మార్పులు చేశారు. ఆప్షన్ డి 1991. నెక్స్ట్ వన్, నియంతలను తొలగించడానికి విప్లవాలు చోటు చేసుకున్న దేశాలు. ఆప్షన్ డి పైవన్నీ ట్యూనీషియా, ఈజిప్టు, పశ్చిమాసియా దేశాలు. నెక్స్ట్ వన్, వస్తువులు పెట్టుబడులు కదిలినంత స్వేచ్ఛగా కార్మికుల వలసలు లేనప్పటికీ దాదాపుగా 5 కోట్ల మంది యూరప్ నుంచి ఈ దేశాలకు వెళ్లి ఉంటారని అంచనా. ఆప్షన్ డి ఏ బిలు అమెరికా, ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, ప్రయాణపు ఖర్చులు యజమాని భరించగా దానికి బదులుగా ఒక నిర్దిష్ట కాలం పాటు అతని వద్ద పనిచేస్తానని ఒడంబడిక కుదుర్చుకున్న భారతీయ కార్మికులు ఈ దేశానికి వలస పోయారు. ఆప్షన్ డి పైవన్నీ కరేబియన్ దీవులు, మారిషస్, ఫిజీ, 20వ శతాబ్దం మలయా, శ్రీలంక. నెక్స్ట్ వన్, 20వ శతాబ్దం మధ్య భాగం వరకు భారతదేశం వంటి వలస దేశాలు ముడి సరుకులు, ఆహార ధాన్యాలను ఎగుమతి చేసి ఈ వస్తువులను దిగుమతి చేసుకునేవి. ఆప్షన్ డి ముడి సరుకులు. నెక్స్ట్ వన్, ఒక పెద్ద బహుళజాతి సంస్థ ప్రపంచమంతటా అమ్మే సరుకులకు సేవలను అందించేవి. ఆప్షన్ డి పైవన్నీ వినియోగదారుల సేవ, అమ్మకం సేవ, కొనుగోలు సేవ.